హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 2024లో రక్షాబంధన్ ఎప్పుడు వచ్చింది, రాఖీ ఏ సమయంలో కట్టాలి, రాఖీ కట్టడానికి శుభముహూర్తాలు ఎప్పుడున్నాయి, అలానే భద్రకాలం ఎప్పుడు వచ్చింది, భద్రకాలంలో ఎందుకు రాఖీ కట్టకూడదు, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే అండి, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 19 ఆగస్టు 2024 సోమవారం నాడు రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. భద్రకాలం ముగిసిన తరువాతే రాఖీ కట్టాలి. జ్యోతిష్యం ప్రకారం రాఖీ పౌర్ణమి వేళ 3 ప్రత్యేక శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి. సర్వార్థ సిద్ధి యోగం, శోభన్ యోగం, రవి యోగం వంటివి కూడా ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి వేళ సోదరులకు రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడొచ్చింది, భద్రకాలం ఎప్పటి వరకు ఉంది, రాఖీ పండుగ ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఏడాది 19 ఆగస్టు 2024 సోమవారం ఉదయం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిథి తెల్లవారుజామున 3:04 ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి 11:55 ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సోదరులకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9:08 వరకు శుభ సమయంగా పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:39 వరకు మరింత ప్రత్యేకంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. భద్రకాలంలో ఎప్పుడు కూడా రాఖీ కట్టకూడదు అంటారు. అసలు భద్రకాలంలో రాఖీ ఎందుకు కట్టకూడదు? శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు. రక్షాబంధన్ రోజున భద్రకాలం ఉంటే రాఖీ కట్టుకోకూడదు. ఈ నేపథ్యంలో భద్రకాలం ఆగస్టు 19 సోమవారం మధ్యాహ్నం 1:30 వరకు భద్రకాలం ఉంది. అందుకే ఈ సమయం పూర్తయ్యాకే రాఖీ పండుగను జరుపుకోవాలి. అంటే సోదరులకు మధ్యాహ్నం 1:30 తర్వాత రాఖీ కట్టాలి. ఇక రాఖీ పౌర్ణమి రోజున 3 ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. అందులో సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగాలు ఉదయం 5:53 నుండి ఉదయం 8:10 వరకు ఉంటుంది. శోభన్ యోగం మాత్రం రోజంతా ఉంటుంది. అంతేకాదు ఇదే రోజున ప్రదోషకాలం సాయంత్రం 6:12 నుండి రాత్రి 8:27 వరకు ఉంటుంది. భద్రాను ఎందుకని అశుభంగా భావిస్తారో తెలుసా? పురాణాల ప్రకారం సూర్యదేవుని కుమార్తె భద్ర రాక్షసులను నాశనం చేయడానికే జన్మించింది. తను పుట్టిన సమయంలోనే విశ్వం మొత్తాన్ని తన స్వరూపం మార్చుకోవడం ప్రారంభించింది. ఈ సమయంలో శుభకార్యాలు, యాగాలు, క్రతువులు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ కారణంగా భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. వైదిక పంచాంగం ప్రకారం భద్ర 3 లోకాలలో అంటే స్వర్గం, పాతాళం, భూమిలో ఉంటారు. అలాగే చంద్రుడు కర్కాటకం, సింహ, కుంభ, మీన రాశుల్లో ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతంగా పూర్తి కావని చాలా మంది నమ్ముతారు. ఇక రాఖీ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటంటే సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, సామరస్యానికి సంబంధించి పండుగగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రక్షా సూత్రాన్ని కడతారు. అనంతరం సోదరుల నుండి బహుమతులను స్వీకరిస్తారు. రాఖీ కట్టడం వల్ల తమ సోదరుడు ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటారని నమ్ముతారు. సోదరులు కూడా సోదరీమణులకు అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు. విన్నారు కదండి, 2024లో రాఖీ ఎప్పుడు వచ్చింది, రాఖీ పండుగ యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు రాఖీ ఏ సమయంలో కట్టాలి, ఏ సమయంలో కట్టకూడదు, భద్రకాలం ఎప్పుడు వచ్చింది, భద్రకాలం అంటే ఏంటి అసలు అనే దాని గురించి వివరంగా మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాంటి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.